ఏషియా కప్ 2025 సెప్టెంబర్ 9వ తేదీ నుండి ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈసారి టీమిండియా ఏషియా కప్ను ఆడనుంది. అయితే ఏషియా కప్కు ముందు ముగ్గురు ప్లేయర్స్ పెద్ద ఆందోళన కలిగిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా 22 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లను ఆడితే అందులో 17 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. కానీ బ్యాట్తో మాత్రం సూర్యకుమార్ యాదవ్ పరుగులు చేయలేకపోయాడు. 22 మ్యాచ్ల్లో ఒక్క సెంచరీ చేసి 4 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. కెప్టెన్గా లేనప్పుడు మాత్రం 61 మ్యాచ్ల్లో 2040 పరుగులు చేశాడు. కెప్టెన్గా అవ్వకన్నా ముందు సూర్యకుమార్ యాదవ్ 3 సెంచరీలు 17 అర్ధ సెంచరీలు చేశాడు. ఇక రింకు సింగ్ టీ20 ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు 546 పరుగులు చేశాడు. కానీ గత 2 సిరీస్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్లో తనదైన ఫామ్ను చూపిస్తున్నాడు. అయితే సంజు శాంసన్ ఓపెనర్గా వస్తారా లేదా అన్నది చూడాలి. ఇలా ఏషియా కప్కు ముందు ప్లేయర్స్ రికార్డ్స్ ఫ్యాన్స్ను కాస్త కంగారు పెడుతున్నా కూడా ప్లేయింగ్ 11లో ఎవరు చోటు దక్కించుకుంటారో, ఎవరు బెంచ్ పై ఉంటారో, ఎవరు ఓపెనర్గా వస్తారన్న ఆసక్తి మాత్రం ఫ్యాన్స్లో బాగానే నెలకొంది.